అచ్చా, ఇలాంటి యంగ్స్టర్స్ బాగుపడితే మన దేశం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుందని ఆలోచించండి. కానీ ఈ రోజు యంగ్స్టర్స్ ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు, భయం వేస్తుంది. ఏం చేసైనా వీళ్ళని కరెక్ట్ చేయాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళ ద్వారా. నేను మాట్లాడచ్చా? ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబాడీ, రా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం టాపిక్? ఓ, డిస్కో మీటింగ్. మన ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు కాలేజ్ గురించి, మన గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి కాదు. చదువుకోవడానికే అయితే ఏ కరెస్పాండెన్స్ కోసం తీసుకొని చదువుకుంటాం, దానికి కాలేజ్కి ఎందుకు రావటం? కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో చెప్పుకోలేని విషయాలని వాళ్ళతో పంచుకుంటాం, జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం. అండ్ ఎస్, అఫ్ కోర్స్ క్లాసులు డుమ్మా కొడతాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కూర్చునేవాడికి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. రే బుజ్జి లేరా, రే నిన్ను జగదాంబ సెంటర్లో వదిలేస్తే ఇంటికి ఏ బస్సులో వెళ్తావరా? అర్థమైందా వాడు పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో? మన స్టూడెంట్స్కే ర్యాంక్స్ రావాలని మీరు, తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్స్. చదువు పేరుతో తెచ్చే ఒత్తిడిని తట్టుకోలేక యావరేజ్ గా రోజుకి 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 years లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు. యూత్ సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. కడపలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, మెడిసిన్ లో సీట్ రాలేదని పురుగుల మందు తాగిన గుంటూరు విద్యార్థి, నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య, వైజాగ్ గురుకుల విద్యార్థి ఆత్మహత్య. ర్యాంకులు రాని వాళ్ళు ఎందుకు పనికి రానట్లు, పర్సంటేజ్ రాకపోతే బతకమే వేస్ట్ అన్నట్లు మీరు యూత్ ని తయారు చేస్తున్నారు. అలాంటి టార్చర్ ని తట్టుకోలేక పేరెంట్స్ కోరుకున్నట్టు బతకలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటూ రాసిన ఈ లెటర్ చూడండి. మీ కళల్ని నా కళ్ళు కనలేకపోతున్నందుకే నేను కళ్ళు మూస్తున్నాను అని రాసి ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఇలానే కంటిన్యూ అవుతే 2020కి 50% కాదు 20% యూత్ కూడా మిగలరు. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరు ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెవరు ర్యాంకర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. స్టూడెంట్ కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్ట్ నేర్పండి సార్. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే. బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పులుముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? కాలేజ్ ఒక దేశాన్ని నిర్మించే ప్రయోగశాల అయితే దాంట్లో స్టూడెంట్ కేవలం ముడి సరుకు మాత్రమే. పరికరాలు సమకూర్చాల్సింది, ప్రయోగాలు చేయాల్సింది మీరు. అదే స్టూడెంట్ ఎందుకు సార్ తప్పు పడతారు? ముందు మీ ప్రయోగాలు మార్చండి సార్, స్టూడెంట్ మారుతాడు. చిన్న పిల్లలకి పాఠాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలో చాలా మంది చాలా బుక్స్ రాశారు. కానీ ఒక కాలేజ్ కుర్రోడు ఆలోచనలు అనలైజ్ చేసి ఎవరైనా ఒక్క బుక్ అయినా రాశారా సార్? కనిపించినప్పుడు అలా క్లాసులు పీకడం మానేసి వీలైతే వేళ పని చేయండి సార్, స్టూడెంట్ మారుతాడు. ముందు మీరు మారండి సార్, స్టూడెంట్ ఆటోమేటిక్ గా మారుతాడు. మేము కోరుకునే ఇంట్రెస్ట్ మీరు తీసుకోరాగంటే ఎవరికి ఎందుకు? నాకే మారాలనిపిస్తుంది. సత్య, సత్య